విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అల్లూరు జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరు జిల్లా జిమాడుగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్టుకు గంజాను అప్పగిస్తుండగా పట్టుకున్నారు. ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. 8 ప్యాకెట్ల గంజాతో పాటు 2 మొబైల్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓకే అండి. నజీర్ భాష మన టూ టౌన్ పరిధిలో ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన టూ టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గుణ అని ఈ చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాను. ఈ యొక్క రైడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. ఇది ఇలాంటి గంజా అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. విశాఖపట్నం ఒకటే కాదండి, అది